ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది తన అందాన్ని, వేగాన్ని చూసి గర్వపడేది. కాని పులిని చూస్తే మాత్రం భయపడేది. పులి చూడడానికి చాలా భయంకరంగా మరియు పెద్దగా ఉంటుంది. పులి గర్జన వింటే జింక భయపడుతుంది. పులి వేటను చూసి జింక నేను కూడా పులిలా మారితే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంది. అయితే ఒక చెట్టు దగ్గర ఒక ఋషిని కలిసి, స్వామీ, నేను పులిలా బలవంతురాలిని కావాలనుకుంటున్నాను అని అడిగింది. ఋషి దానికి ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రం జపించగానే జింక పులిగా మారిపోయింది. కొంతకాలం తర్వాత పులి సింహాన్ని చూసి భయపడింది. ఎందుకంటే సింహం అడవికి రాజు. దాని వేగం ముందు ఏ జంతువు ఎదురు నిలబడలేదు. పులి ఒక్కసారి పంజా విసిరిందంటే దాన్ని తట్టుకోవటం ఏ జంతువు వల్ల కాదు. దాని వేగం, చురుకుతనం, దాని హుందాతనం ఏ జంతువుకీ లేవు. అందుకని ఆ పులి సింహంలా మారిపోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు మళ్లీ ఋషి దగ్గరకు వెళ్లి సింహంలా బలం కావాలని కోరింది. ఋషి మళ్లీ మంత్రం ఇచ్చాడు. పులి సింహంగా మారింది. కాని ఈసారి సింహం ఏనుగును చూసింది. అప్పుడు నేను ఏనుగుల మారితే ఎంతో పెద్దగా మరియు తెలివిగా బలంగా మారతాను. ఏనుగే చాలా బలమైనదని సింహం కూడా భయపడింది. అప్పుడు సింహం మళ్లీ రిషివర్య దగ్గరికి వెళ్లి నేను ఏనుగుల మారాలనుకుంటున్నాను అని చెబుతుంది. అప్పుడు మళ్లీ మంత్ర ఉపదేశం చేస్తాడు. ఇలా జింక తన రూపాన్ని మార్చుకుంటూ పోయింది. చివరకు అది మళ్లీ జింకగా మారిపోయింది. అప్పుడామె తన తప్పును తెలుసుకుంది. ఇతరులకున్న దానితో పోల్చుకుని ఈర్ష్యపడడం కన్నా మనకి ఉన్నదానితోనే సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంది.